పైన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ రకంగా కనబడుతోంది? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాకినాడ దగ్గర ఈ తీరం దాటే అవకాశం కనబడుతున్న నేపథ్యం తెలంగాణపై ప్రభావం గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఇప్పుడు మీకు తీసుకొచ్చా నేను. తుఫాన్ కారణంగా తెలంగాణలో కూడా పలు చోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఇక మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటారా, ఇందాక నేను చెప్పినట్టుగా రెడ్ అలర్ట్ జారీ అయినటువంటి ప్రాంతాల్లో మోస్ట్లీ ఎఫెక్టెడ్గా ఉండే అవకాశం ఉంది. దాంట్లో భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి ఇక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇక రేపు ఇది ఆల్రెడీ రేపు అర్ధరాత్రి కల్లా అటు ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యం ప్రభావం తెలంగాణలో కూడా ఉండబోతోంది. సో రేపు రెడ్ అలర్ట్ జారీ అయింది పలు జిల్లాలకి. రేపు రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు గాలులు వీయడంతో పాటుగా పలు జిల్లాలో భారీగా వర్షం నమోదే అవకాశం ఉంది. సో మీరున్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి వర్షానికి సంబంధించినటువంటి వాతావరణం ఉంది, మీరున్న చోట ఎటువంటి సిచ్యువేషన్లు కొంత కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ని చదివే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు, అటు మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణపై ఏ విధంగా పడబోతోంది? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణకు 4 రోజుల పాటు ఉండనున్నది. ప్రధానంగా ఈ రోజు తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారనున్నది. దీంతో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్నటువంటి మచిలీపట్నం అటు కళింగపట్నం మధ్యలో ఈ రేపు తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో రేపు ఇటు తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ రోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవడానికి కూడా ఛాన్స్ ఉందంటూ కూడా ఈ రోజు ఏదైతే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే చేశారు. ఇంకోవైపు మిగతా 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రేపు తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండలో దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని సైతం సిద్ధం చేసిన పరిస్థితి. ఇంకోవైపు ఇంకా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తం మీద ఈ మోంతా తుఫాన్ ప్రభావం అనేది అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ ఏదైతే బార్డర్ జిల్లాలకు ఉన్నాయో, కాకినాడ కావచ్చు, వీటి సమీపంలో ఉన్నటువంటి జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నది. దీంతో ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా రైతులందరూ కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం గురించి చెప్తున్నారు. కొంచెం ధాన్యం కావచ్చు, వీటినన్నింటినీ కూడా ముందుగానే ఇంటికి సేకరించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీలో కూడా మోస్తారు వర్షం పడడానికి ఛాన్స్ ఉందంటూ కూడా సూచనలు జారీ చేయడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తం చేసి అందరూ కూడా 4 రోజుల పాటు కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం అనేది తెలంగాణ మీద ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. తీరం దాటే సమయంలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు మోస్తరు నుండి భారీ వర్షం, రేపు అతి భారీ నుండి అత్యంత భారీ వర్షం పడడంతో రేపు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రేపు తీరం దాటే సమయంలో ఒకవైపు వర్షంతో పాటు ఏదైతే ఈదురుగాలు బలంగా వీచే అవకాశం ఉందో రేపు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా రేపు ఆరెంజ్ తో పాటు రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతూ అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో భూపాలపల్లి, భద్రాద్రి, మహబూబాబాద్, ఆ తర్వాత ఈ జిల్లాలో భారీ వర్షాలతో పాటుగా అటు ములుగు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఉమ్మడి వరంగల్ అండ్ ఖమ్మంలోని భద్రాద్రి ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక
హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాల్లో కూడా వేయొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రేపు ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తీవ్రంగా తుఫాన్గా మారే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ పైన కూడా భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. 4 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. అటు వ్యవసాయ ఆధారిత సంబంధించినటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయ రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున అలర్ట్స్ జారీ చేశారు. సో రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హార్వెస్టింగ్ టైం. ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో జోరుగా హార్వెస్టింగ్ జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ వర్షం కొంత పంటల్ని దెబ్బతీస్తున్న రకంగా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చిన్న చిరుజల్లు కురిస్తేనే హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి నుంచి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి హైదరాబాద్ నగరంలో అని కూడా చెప్తున్న నేపథ్యంలో కొంత తస్మాత్ జాగ్రత్త, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇక మిగతా జిల్లాలకు సంబంధించి బుధవారం అంటే రేపు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఇంకా వర్షం కంటిన్యూ అవకాశం ఉంది. సో రేపు కూడా ఈ జిల్లాలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకి రేపు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక బుధవారం రోజున ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 3-4 రోజుల పాటుగా తెలంగాణ వ్యాప్తం కూడా జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. మోంతా తుఫాన్ ప్రభావం డెఫినెట్గా రైతులపైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో మీరున్న ప్రాంతాలు ఎటువంటి వర్షానికి అప్డేట్స్ ఉన్నాయి, మీరున్న ప్రాంతాల వర్షం ఎలా కురుస్తోంది, వాతావరణం ఎలా మారిపోయింది, మీ అభిప్రాయాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.